తెలంగాణ ఎంసెట్ బైపీసీకి సంబంధించి 21 ఆగస్ట్ రోజున వేకెన్సీ సీట్ వివరాలు. ఆల్మోస్ట్ వెటరీ సైన్స్కి సంబంధించి సీట్స్ అన్నీ ఫిల్అప్ అయిపోయాయి. 1-2 కేటగిరీస్కి మాత్రమే. అది కూడా మనకి జగిత్యాల అలాగే వరంగల్ డిస్టిక్లో ఉన్న కాలేజెస్లో సీట్స్ వేకెన్సీ ఉన్నాయి. రాజేంద్ర నగర్కి సంబంధించి వెటరీ సైన్స్లో ఆల్మోస్ట్ సీట్స్ అన్నీ ఫిల్అప్ అయిపోయాయి. ఎస్సీ కేటగిరీ 1లో మాత్రమే ఒక సీట్ ఖాళీగా ఉంది. అలాగే కోరుట్ల వరంగల్ డిస్టిక్లో మనకి 2 ఓవరాల్గా 5 సీట్స్ అయితే ఖాళీగా ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే మనకి వెటరీ సైన్స్లో 9 సీట్స్ మాత్రమే రిమైనింగ్ ఉన్నాయి. అగ్రికల్చర్లో చూసుకుంటే 357 సీట్స్ అనేది అగ్రికల్చర్లో ఉండడం జరిగింది. కేటగిరీ వైజ్గా మనకి ఆల్మోస్ట్ అన్ని కేటగిరీస్లో సీట్స్ ఉన్నాయి. 1-2 సీట్స్ ఉన్నాయి. ఇక ఫుడ్ టెక్నాలజీ విషయానికి వస్తే 25 సీట్స్ ఉన్నాయి. సో ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా మనకి ఫుడ్ టెక్నాలజీలో సీట్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఇప్పుడు వెళ్తున్నారో మీకు ఒకవేళ వెటరీ ఛాన్స్ లేదా అగ్రికల్చర్ ఛాన్స్ లేకపోతే ఫుడ్ టెక్నాలజీ తీసుకోవడం కూడా ఒక రకంగా బెటర్ ఆప్షనే. సో నెక్స్ట్ హార్టికల్చర్లో కూడా మనకి సీట్స్ అనేవి ఉన్నాయి. 176 సీట్స్ అయితే ఉన్నాయి. ఫిషరీస్ సైన్స్లో 25 సీట్స్, కమ్యూనిటీ సైన్స్లో 39 సీట్స్ అయితే ఉండడం జరిగింది. సో ఇప్పుడు మనకి వేకెన్సీ లేదు మన కేటగిరీలో, మనం వెళ్ళొచ్చా అని చాలామందికి డౌట్ ఉంది. ఇక్కడ మీకు ఓపెన్ కేటగిరీలో కానివ్వండి లేదంటే మీ కేటగిరీలో ఈ రెండిట్లో సీట్స్ ఖాళీగా లేవనంటే మీరు కౌన్సిలింగ్కి వెళ్ళి కూడా వేస్ట్ అవుతుంది. సో కాబట్టి కౌన్సిలింగ్కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ కౌన్సిలింగ్కి వెళ్ళకపోతే మరి నెక్స్ట్ రౌండ్కి ఎలిజిబుల్ అవుతారా అంటే ఎలిజిబుల్ అవుతారు. సో అది దానిలో ప్రాబ్లం ఏం లేదు. సో అక్కడ మీకు సీట్ ఇవ్వాలంటే మీ కేటగిరీకి సంబంధించి అలాగే లేదా ఓపెన్ కేటగిరీలో మనకి సీట్స్ అనేది వేకెన్సీ ఉండాలి. సో ఆ వేకెన్సీ సీట్స్ చెక్ చేసుకొని వెళ్ళడం కోసమే మనకి ఈ వేకెన్సీ సీట్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇప్పటివరకు వెటరీ సైన్స్లో సీట్స్ ఆల్మోస్ట్ ఫిల్అప్ అయిపోయాయి. రిమైనింగ్ అగ్రికల్చర్, హార్టికల్చర్లో సీట్స్ ఉన్నాయి. సో సెకండ్ రౌండ్లో వేకెన్సీ వస్తాయి. నీట్ కౌన్సిలింగ్ తర్వాత చాలామంది అటు వెళ్ళిపోతారు. ఆ వేకెన్సీ సీట్స్ ఎన్ని వెళ్ళిపోతాయి ఏంటనేది మనకి ఎగ్జాక్ట్గా తెలియదు కాబట్టి సో సెకండ్ కౌన్సిలింగ్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ.